వాడు రాజన్న మాటకే తప్ప రైతు అనేవాడు ఎప్పుడు కూడా ఒక బానిసలాగా వెట్టి సాకిరీ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే కదా ఓట్ల కోసమో యూరియా బస్తాల కోసమో లేకపోతే ఇంకేదైనా రుణమాఫీ కోసమో గిట్టుబాటు ధర కోసమో చేతులు జాసి అడుక్కునేది. ఆ పరిస్థితుల్లో ఉంటేనే పొలిటీషియన్స్కి డిమాండ్. రైతు రాజు అయితే పొలిటీషియన్స్కి డిమాండ్ ఎట్లుంటుంది? సో ఇదే వాళ్ళ థియరీ, వాళ్ళ థీమ్ అంతా కూడా ఇదే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అన్న పేరు, కోర్టులో కిరికిర్లు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. మరి ఈ కిరికిర్లు ఉన్నదాన్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నా ఉన్నారు? మరి ఏ లెక్క ప్రకారం అవుతుంది, ఏ లెక్క ప్రకారం చేయాలి, ఎంత పర్సెంటేజ్ చేయాలి, అసలు ఏ కిరికిరి ఉండదు. కోర్టుకు పోయినా ఉండదు, చట్టసభలకు పోయినా ఉండదు, అసెంబ్లీలో ఉండదు, పార్లమెంట్లో ఉండదు, పాడు బొంద ఏడు ఉండదు అనే వాటిని ఎందుకు చేయదు ఏ గవర్నమెంట్ అయినా? ఎందుకు చేయదంటే అవి అయిపోయినాక మన ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేస్తే ఇక మనం వాళ్ళ మీద ఎందుకు ఆధారపడి ఉంటాం? ఇదే థియరీ. ఈ బీసీ రిజర్వేషన్లు 42% జరగాలన్నది అదన్నది కూడా ఇదే థియరీ. అది ఒడిసిపోని ముచ్చట. అదంతా కూడా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా అంటారు కదా. రైట్. క్యాన్సర్లను 10 ఏళ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్ట్, తల మెడ క్యాన్సర్లను 10 ఏళ్ల ముందే గుర్తించే రక్త పరీక్షను హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఎన్జిఓ సంస్థ మాస్ జనరల్ బ్రిగ్హామ్ అభివృద్ధి చేసింది. ఈ టెస్ట్లో క్యాన్సర్లను ఖచ్చితంగా గుర్తించవచ్చని ఇక నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక 10 ఏళ్ల ముందే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని గుర్తిస్తే, అంత అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి గుర్తిస్తే 10 ఏళ్ల నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడితే భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడి చనిపోయే వాళ్ళ యొక్క సంఖ్యను తగ్గించవచ్చు, ఆ చావులను కూడా తగ్గించవచ్చు. మరి ఇటువంటి టెక్నాలజీ అయితే వచ్చింది. ఎవరైనా ఉన్నా కూడా అనుమానం ఉన్నా, ఏమైనా బాధ ఉన్నా, ఏమైనా టెన్షన్స్ ఉన్నా ముందే పోయి ఆ టెస్ట్లను అయితే చేయించుకోరు. అది ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత. రైట్. నిమ్స్లో హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్. నిమ్స్ హాస్పిటల్లో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నది. బ్రెయిన్ డెడ్, సర్క్యులేటెడ్ డెత్ అయిన దాతల నుంచి సేకరించిన హార్ట్ వాల్వ్స్ను శుద్ధి చేసి నిల్వ చేసే ఈ బ్యాంకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది. ఈ మొత్తానికి వెంటనే ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటుంది. అంటే ఈ గుండె మార్పిడి కావచ్చు, ఇంకేదైనా మార్పిడి చేయాలంటే కొన్ని అవయవాలకు లిమిటెడ్ టైం ఉంటుంది. సో దాన్ని నిల్వ చేసి దాన్ని ప్రాణాలతోనే ఉంచే ఒక ఫెసిలిటీని, ఒక టెక్నాలజీని ఇప్పుడు తీసుకురానున్నారట. మొదటిసారి మన తెలుగు రాష్ట్రాల్లోనే జరగనున్నది అది. రైట్. పాక్పై ఇండియా విజయం. విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో పాక్పై 88 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్తో తొలుత ఇండియా 50 ఓవర్లలో 247 రన్స్కు ఆల్అవుట్ అయింది. చేజింగ్లో పాక్ 43 ఓవర్లతో 159 రన్స్కి ఆల్అవుట్ అయింది. వీళ్ళు ఏడ గెలవరు, యుద్ధంలా గెలవరు, క్రికెట్లా గెలవరు, ఫుట్బాల్లా గెలవరు. అంతెందుకు వాళ్ళ దేశంలో వాళ్ళే గెలవరు, వాళ్ళను వాళ్ళే చంపుతారు. అటువంటి దుర్మార్గులు. ఇక వాళ్ళ గురించి వార్త అసలు అవసరమే లేదు. ప్రపంచం అంతా కూడా బాయ్కాట్ చేయాలి పాకిస్తాన్ను. హైవేపై అంతా వెహికలే. సెలవులు ముగియడంతో పట్టణానికి జనం. టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు. చౌటుప్పల్లో జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు. రైట్. వాట్సాప్కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా అరటై సైలెంట్గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్ యాప్. రోజుకు సగటున 4 లక్షల డౌన్లోడ్లు. ఈ నెల 3 నాటికి 75 లక్షలు దాటిన యూజర్స్. యాప్ను రూపొందించిన తమిళనాడుకు చెందిన జోహో సంస్థ సెప్టెంబర్ 22న ఐఫోన్, 28న ఆండ్రాయిడ్ వర్షన్ రిలీజ్. మారుమూల పల్లెల్లో నెట్ సరిగ్గా లేకున్నా కూడా వాడుకునే సౌకర్యం. వాట్సాప్లో లేని ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్ కూడా ఇందులో ఉందట. జూమ్ తరహా మీటింగ్లు కూడా నిర్వహించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తానికి ఇక వాట్సాప్ మాదిరి ఆర్టై అనే ఒక యాప్ కూడా మన ఇండియాలో వచ్చేసింది. అది కూడా మన ఇండియాకి చెందిన వ్యక్తులే, పక్క రాష్ట్రమైన తమిళనాడు వాళ్ళే దాన్ని డెవలప్ చేసిండ్రు.